అర్థమైంది కదా. అట్లాగే ఇక్కడ 205 కిలోలీటర్స్ పర్ డే నీటి సాంద్రతను ఉపయోగిస్తే మరి ఈ భూమిలో ఉన్న నీళ్ళని మరి మన బోర్లు పోస్తాయా? నీ ఒక్క కంపెనీలే 200 ఫీట్లు 300 ఫీట్లు లోపలికి వేసుకోపోతే మరి మేము ఎట్లా బతకాలి? మా ప్రాంతం బతకదా? అక్కడ ఎంఎస్ఎన్ కంపెనీలో నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఎంఎస్ఎన్ కంపెనీలో ఒక 4 బాయిలు కట్టిరు. ఎంత లోటు కట్టిరు తెలుసా? ఆల్మోస్ట్ ఒక 2 స్తంభాల లోటు బాయిలు కట్టిరు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెమికల్ వేస్టేజ్ అందులోకి పంపించి దాన్ని మల్టిపుల్ ఎవాపర్ ద్వారా, మల్టిపుల్ ఎండబ్ల్యూ అంటారు కానీ మల్టిపుల్ ఎఫెక్టివ్ ఎవాపర్ ద్వారా దాన్ని టర్మినేట్ చేసిన తర్వాత ఈటీపీ అని కూడా అంటారు. ఈటీపీ అంటే ఎఫ్లాంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. మిగిలిన తర్వాత జెడ్ఎల్డి ఏదో జీరో. జెడ్ఎల్డి అంటే మేము జీరోలమా? కాదు కదా, జీరోలమా? జెడ్ఎల్డి అంటే జీరో లిక్విడ్ డిశ్చార్జ్. మేము చేస్తున్న ప్రోడక్ట్లో 100% అన్యాయం జరుగుతలేదండి. అది చూపిస్తున్నదే జెడ్ఎల్డి. లేదా అంత కెమికల్ అంత ప్రోడక్ట్ అవుతున్నప్పుడు, కెమికల్ ప్రోడక్ట్ అవుతున్నప్పుడు అక్కడ వేస్టేజ్ కెమికల్ తగ్గిపోతుంది. మీరు ట్యాంకర్ల ద్వారా నలుగురు చూడడానికి, మీడియా మిత్రులు చూడడానికి, పొల్యూషన్ బోర్డు చూడడానికి ఒక కంపెనీ ఒకటి పోతుంది, ఒక వెహికల్ పోతుంది. మరి నిజంగా పోతుంది పోయి ఆ పోసినటువంటి ఆ కెమికల్ ఏ అడవిలో పోసేస్తున్నారు. ఆ పోసినప్పుడు దాని జిగుట పదార్థాల ద్వారా అక్కడ గొర్రెలు పశువులు పిట్టలో బుట్టలో పోయి మరి తల్లితే వాటి ప్రాణాలు కూడా నష్టం అవుతుంది కదా. పర్యావరణానికి నష్టం జరుగుతుంది కదా. మరి ఎక్కడ ఉంది? ఇక్కడ ఆర్ఓ సిస్టమ్ ఎక్కడ ఉంది? ఆ డిఎం సిస్టమ్ ఎక్కడ ఉంది? ఏ సిస్టమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఏ సిస్టమ్ లేదు. అంతా కళ్ళబొల్లి మాటలే. అందరూ కూడా ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ అధికారులను కూడా మనం అనడానికి ఏం లేదు బ్రదర్. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు మనలాగే ఉద్యోగస్తులు. మనం ఎంతైతే ఓపికతోటి సంయమానంతో మనము ఉన్నామో ఇక్కడ వాళ్ళు కూడా తిండి తిప్పలు లేకుండా వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. కాకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, మనం కట్టే ట్యాక్స్ రూపంలో వస్తున్నటువంటి డబ్బుని జీతాల రూపంలో ప్రభుత్వం ఇస్తుండొచ్చు, కానీ వాళ్ళు కూడా మళ్ళా వస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నేను ఫైనల్ గా ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి ఘోషని మనందరం కూడా ఇదే ముక్త కంఠంతో ఇలా ప్రజాభిప్రాయ సేవలు ఉండగానే ఇంతమంది వచ్చింది కదా అనుకుంటున్నారు. అందరా మా లైఫ్ మైక్రోని ఇప్పుడు డైరెక్ట్ ఇస్తాడు మనమే వస్తాడు అని అంటారు. కానీ ప్రాంతం కోసం ఖచ్చితంగా ప్రాణాలకు తెగించైనా సరే ఆనాడు కేసులు పెట్టినా కూడా భయపడలేదు. ఆనాడు కేసులు పెట్టినా కూడా భయపడలేదు. 2009 జేఏసీ తెలంగాణ ఉద్యమంలో ఆర్మూరులో అజాపూర్ శ్రీనివాస్ గారు నన్ను కొట్టిపించాడు. వెనక ఇప్పటికీ కూడా ఇంత బాధ ఉంటుంది. ఎందుకు? అక్కడ మా విద్యార్థులు జేఏసీ ఉద్యమంలో ఉన్నప్పుడు, జేఏసీలో ఉన్నప్పుడు ఉద్యమంలో ఆ పిల్లలు బస్సు నైట్ పెట్టారని చెప్పేసి అట్లాంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించుకొని ఈ రోజు మన హక్కుల్ని సాధించుకొని మన తెలంగాణను మనం సాధించుకున్న గడ్డమని తెలంగాణ ఉద్యమం కూడా కామారెడ్డి గడ్డ నుంచి, విష్ణువు గడ్డ నుంచి మొదలైన ఉద్యమమే. ఆనాడు మన రాయసారిలో ఒకసారి ఆ పేరు బొమ్మ చెమ్మలేని సార్ అనుకుంటా, ఆ చెమ్మలేని సార్ ఆధ్వర్యంలో కూడా జరిగినప్పుడు పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఇప్పటికైనా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మన ప్రాంతాన్ని కాపాడుకుందామా? నేను ఎవరిని సార్ అధికారులకు చెప్తున్నా ముందుగానే, నేను రెచ్చగొట్టే ప్రసంగం చేయట్లేదు. వాళ్ళకు కావాల్సిన సబ్జెక్ట్ ఇచ్చిన, వాళ్ళకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ విధానం అనేది అర్థమైంది, ఎట్లుందనేది అర్థమైంది. ఇక్కడ ఉన్నటువంటి మీరు స్లిప్పులు పంపిస్తారా సార్? స్లిప్పులు బుక్కులు తెప్పియండి. స్లిప్పులు తీసి ఒక్కొక్క స్లిప్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఇవ్వండి. మా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కంపెనీ కావాలంటే రాబోతారు. అది ఒక్కటి మీరు నిర్ణయించుకోండి. మీరు ఇక్కడ వచ్చి మాట్లాడిన నలుగురు మాట్లాడిందో, ఇద్దరు మాట్లాడిందో పోతున్నారు, నలుగురే వేలాది మంది వచ్చారు కానీ నలుగురే వ్యతిరేకించారని చెప్పేసి మీరు నివేదికలు తప్పుడు నివేదిక, ఈ నివేదిక కూడా 35 రోజుల నుంచి 45 రోజుల్లోనే మనకు బయటకు రావాలి. ఈ నివేదిక ఏం జరిగిందనేది కూడా మీరు మాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఆధారపడి ఉంది. కాబట్టి మీ అందరికీ ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఉన్నా, ఒక పేపర్ ఇవ్వండి. ఒక పేపర్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మాకు కంపెనీ కంపెనీ కావాలి అని ఎవరైనా సార్ ఫైనల్ గా ఒకటే సార్ కలెక్టర్ సార్ అండ్ లక్ష్మీప్రసాద్ సార్, చైతన్య మేడం, ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, డిఎస్పీ సార్, మీ అందరికీ కూడా కంపెనీ కావాలా మిత్రులారా? కంపెనీ కావాలా మిత్రులారా? అన్నలారా, ప్రజాప్రతినిధులారా, కంపెనీ కావాలా?
చేతులు లేపండి, చేతులు లేపండి, చేతులు లేపండి. మీడియా మిత్రులందరూ కూడా ప్లీజ్ దయచేసి ఒక్కసారి చూడండి. చేతులు లేపండి. మా ప్రాంతాన్ని మా భావితరాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఒక్కసారి ప్లీజ్ దయచేసి ఒక్కసారి మీ ముక్త కంఠంతో ఈ పెన్ను కాదురా పిడికిలి, ఇది పెన్ను కాదురా పిడికిలి, పిడికిలి పెన్ను కంటే బలమైందేరా పిడికిలి, పెన్ను కంటే బలమైందేరా పిడికిలి. ఒక్కసారి మిత్రులారా అందరూ ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ దయచేసి చేతులు లేపండి. కావాలనా కావాలని చెప్తురా, కావాలని చెప్తురా, వద్దని చెప్తురా, కావాలని చెప్తురా, వద్దా వద్దంటే వద్దు అనండి, వద్దు అనండి, వద్దు అనండి. సార్ మా అభ్యర్థన మీకు వీలైనంత వరకు పేపర్ పేపర్ చేయాలి సార్. ఆ పేపర్ల మీద కూడా మా మిత్రులు అందరూ పనిచేస్తారు. సిబ్బందితో పాటు మా వాళ్ళు పనిచేస్తారు.